ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని ఎలా అర్థమవుతుంది? ఒకటి బేసిక్ అల్ట్రాసౌండ్, అలాగే ఇప్పుడు కిడ్నీ రాళ్ల యొక్క లక్షణాలను ఎలా తెలుసుకోవచ్చు అంటారు? యూరిన్లో మంట రావటం, యూరిన్లో రక్తం రావటం, కిడ్నీ రాళ్లకు సంబంధించి ఏ సర్జరీలు ఉంటాయి? పెద్ద రాళ్ళు అంటే మోర్ దాన్ 2.5 to 3 సెంటీమీటర్స్ ఉన్న రాళ్ళకి. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రొటెస్ట్ ఎన్లార్జ్మెంట్ సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? తరచూ యూరిన్కి వెళ్ళటం, డాక్టర్ గారు, చాలా మందికి మూత్రంలో రక్తం పడుతూ ఉంటుంది, వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. యూరిన్లో రక్తం వచ్చినప్పుడు నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం. ఈ రోజుల్లో చాలా మంది యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది వారికి తెలియకుండానే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడం వల్ల వచ్చే ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. మరి అసలు ఎందుకు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి, అవన్నీ ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ నుండి డాక్టర్ లీలాకృష్ణ గారు ఉన్నారు, కన్సల్టెంట్ యూరాలజిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, చెప్పండి, అసలు యూరాలజీ అంటే ఎలాంటి సమస్యల్ని ఆ కేటగిరీలోకి చూసుకోవాలి? యూరాలజీ అంటే మెయిన్గా మీరు ఈ డయాగ్రామ్ చూస్తున్నప్పుడు కిడ్నీస్ అంటే మూత్రపిండాలు, దానిపైన ఉన్న అడ్రినల్ గ్లాండ్, అలాగే మూత్ర నాళం యూరేటర్స్, అలాగే యూరినరీ బ్లాడర్ మూత్ర సంచి, కిందుండే ప్రాస్టేట్ గ్రంథి, దాని ఉన్న మధ్యలో ఉన్న ప్యాసేజ్ యూరేత్రా, అలాగే బయటకి కనిపించే అంగం పీనీస్, కానీ కింద టెస్టిస్, అలాగే మగవాళ్ళకి సంబంధిత ఆండ్రాలజీ సమస్యలు అంటే సెక్షువల్ సంబంధిత సమస్యలు కానీ, వీర్య కణాల సమస్యలు కానీ అన్నీ యూరాలజీ సంబంధిత ఇబ్బందుల్లోనే వస్తాయి. డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని ఎలా అర్థమవుతుంది? నార్మల్గా మనం బేసిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ టెస్ట్ ఉంటాయండి. ఒకటి బేసిక్ అల్ట్రాసౌండ్, అలాగే బేసిక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ, రీనల్ ఫంక్షన్ టెస్ట్ కానీ, అలాగే యూరిన్ రొటీన్, ఇవి మూడు చేయించుకోవడం వల్ల, ఒక అల్ట్రాసౌండ్ చేయటం వల్ల కిడ్నీలో రాళ్ళు కానీ, కిడ్నీ వాపులు కానీ మనం డిటెక్ట్ చేయగలుగుతాం. బ్లడ్ టెస్ట్లో క్రియాటిన్ ఎక్కువగా ఉంది అంటే ఏ కారణం వల్ల క్రియాటిన్ పెరిగిందో ఏదో తెలుస్తుంది. అలాగే మన యూరిన్ రొటీన్లో ప్రోటీన్ లీక్ ఉండటం వల్ల కానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండటం కానీ, బ్లడ్ పోవటం వల్ల కానీ, అవన్నీ చూసుకోవటం వల్ల, ఈ బేసిక్ టెస్ట్ వల్ల మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయని మనం తర్వాత ఫర్దర్ టెస్టుల ద్వారా ఇంకా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు కిడ్నీ రాళ్ల యొక్క లక్షణాలను ఎలా తెలుసుకోవచ్చు అంటారు? కిడ్నీలో ఉత్పత్తి అయ్యే రాళ్ళు కిడ్నీలో అలాగే సైలెంట్ స్టోన్స్గా ఉండొచ్చు, లేదా ఈ స్టోన్స్కు అలా పెరిగి పెరిగి కిడ్నీ పెయిన్ అంటే లోయర్ అబ్డామినల్ ఇక్కడ నొప్పి రావటం, ఇక్కడ నుంచి వెనక్కి నొప్పి వెళ్ళటం, లేదా యూరిన్లో మంట రావటం, యూరిన్లో రక్తం రావటం, అలా కూడా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఈ కిడ్నీలో కొన్ని స్టోన్స్ జారి ఈ యురేటర్లో ఇరుక్కోవటం వల్ల సడన్ పెయిన్ రావటం, ఫీవర్ రావటం, వామిటింగ్ రావటం, ఇలా ఈ సిమ్టమ్స్ వల్ల మనకి కిడ్నీలో కానీ యురేటర్లో కానీ రాళ్ళు ఉన్నాయని తెలుస్తాయి. మరి ఎటువంటి పరీక్షలు ఉంటాయండి కిడ్నీ స్టోన్స్ సంబంధించి? ఫస్ట్ బేసిక్గా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ తీసుకుంటాం. అల్ట్రాసౌండ్ ద్వారా మనకు కిడ్నీ ఎలా ఉంది, దానిలో ఏదైనా వాపు ఉందా, స్టోన్స్ ఎక్కడ ఇరుక్కున్నాయి అనేది ఒక అవగాహన వస్తుంది. దాంతో సంబంధిత టెస్టులు కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో హిమోగ్లోబిన్ ఎలా ఉంది, వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్ సూచించే ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఆ స్టోన్స్ అడ్డుకించడం వల్ల కిడ్నీ ఏదైనా బ్లాక్ అయ్యిద్దా లేదా అని తెలుసుకునే క్రియాటిన్ టెస్ట్ అండ్ యూరిన్ రొటీన్ టెస్ట్, ఇవి బేసిక్ టెస్ట్. ఒకవేళ మనకి అల్ట్రాసౌండ్లో ఈ యూరేటర్, ఈ మూత్ర నాళం కంప్లీట్గా కనబడదు, ఒక్కొక్కసారి కంప్లీట్గా కనబడిన పక్షాన మనకు అల్ట్రాసౌండ్లో స్టోన్ సైజ్ కానీ ఏమీ కానీ చెప్పరు, ఓన్లీ మైల్డ్ హైడ్రోయూరెట్రోనెఫ్రోసిస్ అని మాత్రమే ఇస్తారు. అలాంటి సమయంలో మనకి సిటీ స్కాన్ అవసరం పడుతుంది. అంటే ప్రతి ఒక్క పేషెంట్కి అవసరపడదు సిటీ స్కాన్. ఫస్ట్ బేసిక్ అల్ట్రాసౌండ్ చేసుకుంటాం, బట్ వాళ్ళు రికరెంట్ స్టోన్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ అయితే ఖచ్చితంగా సిటీ స్కాన్. ఓకే, ఎప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందంటారు? ఈ పేషెంట్స్ ఎప్పుడైతే మనకు ఎలా వచ్చారో, ఎనీ స్టోన్ ఒక 1 సెంటీమీటర్ కన్నా అబోవ్ ఉన్నప్పుడు, అది కిడ్నీలో కావచ్చు, యురేటర్లో కావచ్చు, మనం వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్ బట్టి, వాళ్ళకున్న బ్లడ్ రిపోర్ట్స్ బట్టి, అంటే డబ్ల్యూబీసీ బాగా ఎక్కువ ఉండి, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, క్రియాటిన్ ఎక్కువ ఉంది అన్న అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనం వాళ్ళకి మందులతో స్టోన్ పడే అవకాశం కనబడట్లేదు,
ఎంత మందులు ఇచ్చినా కూడా నొప్పి ఎక్కువ ఉంటుంది, లేదా క్రియాటిన్ పెరుగుతుంది, లేదా జ్వరం తరచు వస్తుంది. సో దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు మెడికల్ మేనేజ్మెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం సర్జరీ ఆప్షన్ ఉంటుంది. డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీ రాళ్ళకి సంబంధించి ఏ ఏ సర్జరీలు ఉంటాయి? కిడ్నీ రాళ్ళకి ప్రొసీజర్స్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. పెద్ద రాళ్ళు అంటే మోర్ దాన్ 2.5 to 3 సెంటీమీటర్స్ ఉన్న రాళ్ళకి, అలాగే స్టాగ్హార్న్ క్యాలిక్యులస్ అంటారు, కిడ్నీ షేప్లోనే కంప్లీట్గా ఆక్యుపై అయిన ఈ పేషెంట్స్కి ఖచ్చితంగా మనం వెనకాల చిన్న హోల్ పెట్టి PCNL అనే ప్రక్రియ ద్వారా స్టోన్స్ని రిమూవ్ చేస్తుంటాం. లేటెస్ట్గా RIRS అని ఒక ప్రక్రియ ద్వారా సేమ్ ఈ మూత్ర నాణ్యంలోంచి వెళ్ళి ఈ ట్యూబ్లోకి వెళ్ళి లేజర్ ద్వారా కిడ్నీలో రాళ్ళు 2 to 2.5 సెంటీమీటర్ స్టోన్స్ కూడా లేజర్ ద్వారా పొడి చేసే అవకాశం, హోల్ పెట్టే అవకాశం లేకుండా దాన్ని RIRS అంటారు. అదే స్టోన్స్ ఈ యురేటర్లో ఇరుక్కున్నప్పుడు దాన్ని URSL అని అంటారు. చిన్న చిన్న రాళ్ళని మన లేజర్ లిథోట్రిప్సీ ద్వారా బ్రేక్ చేసి స్టెంట్ అనేది పెడుతుంటారు. యూరాలజికల్ ప్రొసీజర్స్లో తరచూ అందరూ మమ్మల్ని అడిగేది ఈ స్టంట్ ఏంటండి, ఈ డీజే స్టంట్ అంటారు. ఈ కిడ్నీలో కానీ ఈ యురేటర్లో కానీ రాళ్ళు ఇరుక్కున్నప్పుడు ఆ స్టోన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ పొడి కిందకి రావడానికి, అలాగే ఆ స్టోన్ ఇరుక్కోవటం వల్ల ఈ మూత్ర నాణ్యం బాగా వాపు ఉండటం వల్ల, లేకపోతే తరచూ అక్కడ స్టోన్ ఇరుక్కోవడం వల్ల మ్యూకోజా దెబ్బతింటం వల్ల ఖచ్చితంగా కిడ్నీలో కానీ ట్యూబ్లో కానీ ఎప్పుడన్నా స్టోన్ సర్జరీ జరిగితే ఖచ్చితంగా 99 కాదు 100% స్టెంట్ వేస్తారు. ఆ స్టెంట్ని 3 వారాల్లో వాళ్ళకి జరిగిన ప్రొసీజర్ ప్రకారం ఒక్కొక్కసారి 90% మత్తు లేకుండా తీసేస్తూ ఉంటారు. డిపెండింగ్ అపాన్ ద ఇంట్రాపరేటివ్ ఫైండింగ్స్ వల్ల ఒక్కొక్కసారి మత్తు ఇచ్చి స్టెంట్ తీస్తూ ఉంటారు. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ సిమ్టమ్స్ తరచూ యూరిన్కి వెళ్ళటం, యూరిన్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా యూరిన్ ఎంటీ చేయకపోవటం, యూరిన్ వెళ్ళిన తర్వాత కూడా లోన యూరిన్ ఉండిపోవటం, ఫ్రీక్వెన్సీ అంటే తరచూ యూరిన్కి వెళ్ళే అవకాశం, మంట ఉండటం, ఒక్కొక్కసారి యూరిన్కి వెళ్ళినప్పుడు రక్తం రావటం, అలాగే ఒక్కొక్కసారి యూరిన్ బంద్ అవ్వటం, ఇలాంటి ఏ సిమ్టమ్స్లో ఉన్నా దానికి ప్రోస్టేట్కి సంబంధించిన ఇబ్బందులుగానే మనం పరిగణించవచ్చు. వాటికి ఎలాంటి పరీక్షలు ఉంటాయంటారు? బేసిక్గా సేమ్ రొటీన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకుంటాం, అలాగే సీరం క్రియాటిన్ చేపిస్తాం. ప్రోస్టేట్కి సంబంధించి సీరం PSA అనే ఒక బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. అలాగే ప్రోస్టేట్ వల్ల యూరిన్ ఎంత మిగిలిపోతుంది అని టెస్ట్ చేసుకునే టెస్ట్ మాత్రం యూరోఫ్లో అంటారు. అది ఏమిటంటే వాటర్ తాగటం, పేషెంట్ యూరిన్ పాస్ చేసిన తర్వాత ఒక కర్వ్ రూపంలో మనకు ఆ స్పీడ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఆ టెస్ట్ అయిపోయిన వెంటనే లోన యూరిన్ ఎంత మిగిలిపోతుంది అనేది కూడా మనం చూసుకోగలుగుతాం. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ వాళ్ళను నిర్ణయించగలుగుతాం. ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయంటారు? ట్రీట్మెంట్ విధానాలు మొదట వచ్చిన ప్రతి పేషెంట్కి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. వాళ్ళు వచ్చిన సిమ్టమ్స్ బట్టి ఇనీషియల్గా దే కెన్ గో ఫర్ మెడికల్ మేనేజ్మెంట్, అలాగే మందులు పెట్టి చూడటం, తరచూ ఒక 2 నెలలకు ఒకసారి వాళ్ళకి రమ్మంటాం, వాళ్ళ అదే యూరోఫ్లో టెస్ట్ చేసుకుంటూ వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ యూరిన్ స్పీడ్ ఎలా ఉంది, ఇవి మనకు గణనీయం కనిపించినాయి అంటే మెడికల్ మేనేజ్మెంట్తోనే వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మనకి యూరిన్ బ్లాక్ అయినప్పుడు, అలాగే ఆ ఉన్న యూరిన్ కిడ్నీలోకి వెళ్ళిపోయి సీరం క్రియాటిన్ పెరుగుతున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో మాత్రమే, ఎప్పుడైతే పేషెంట్స్కి మెడికల్ మేనేజ్మెంట్కి రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు, ఫ్లో ఇంప్రూవ్ అవ్వట్లేదు, అలాంటి సమయాల్లో మాత్రమే ప్రోస్టేట్ ఆపరేషన్ మాత్రం చేయించుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రోస్టేట్ సర్జరీ అంటే ఏంటి? ఏ వయసు వారు చేయించుకోవాలి? జనరల్గా మనం అందరికీ తెలిసిన ప్రొసీజర్ ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ అంటారు, దాన్ని TURP అంటారు. లేజర్ ప్రక్రియ ద్వారా, ఇప్పుడు నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఇవి ప్రోస్టేట్ గ్రంథి, ఈ మధ్య ఉండే మూత్ర నాణ్యం ఇది. ఇవి 2 లోబ్స్ అంటే ప్రోస్టాటిక్ లోబ్స్ పెద్దగా అవుతే ఈ మూత్ర నాణాన్ని ఇలా అడ్డగిస్తాయి. సో యూరిన్ ఇక్కడ మిగిలిపోతూ ఉంటుంది. అలాగే రెండవ స్టేజ్లోకి వెళ్ళేవాడికి ఈ ప్రోస్టేట్ ఇంకా పెద్దదవడం, మూత్ర నాణం ఇంకా తగ్గిపోవడం. ఇంకా 3వ స్టేజ్లోకి వచ్చేసేవాడికి ఇది ఇంకా సన్నబడిపోవటం. సో యూరిన్ వాళ్ళకి వెళ్ళడానికి ఇది అడ్డగించడం వల్ల యూరిన్ వెళ్ళదు. ఎక్కువ ఈ ప్రోస్టేట్ అడ్డగించడం ద్వారా ఎక్కువ యూరిన్ ఈ బ్లాడర్లోనే ఇంకిపోతూ ఉంటుంది.
యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి పేషెంట్స్ మాకు యూరిన్ మిగిలిపోతుందండి, కంప్లీట్గా ఎంటీ చేయలేకపోతున్నాము అవి అంటారు. అలాంటి సందర్భాల్లో మనం మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా ఈ లోబ్స్ కొంచెం దే మూవ్ ఎసైడ్, ఆ దగ్గర జరుగుతున్నవి ఆ మెడికేషన్ ద్వారా కొంచెం రిలాక్స్, ఈ బ్లాడర్, నెక్ అలాగే ప్రాస్టేట్కి రిలాక్స్ అవ్వడం వల్ల యూరిన్ ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మెడికల్ మేనేజ్మెంట్కి రెస్పాండ్ అవ్వలేదు అంటే ఒక్కొక్కసారి బ్లాడర్ ఫంక్షన్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనకి యూరిన్ బయటకు రావడానికి ఈ బ్లాడర్ పుషింగ్ కెపాసిటీ ఉండాలి, అడ్డుగా ఉన్న ఈ ప్రాస్టేట్ గేట్స్ని రిలీజ్ చేయగలగాలి. అవి చేసినప్పుడు మాత్రమే పేషెంట్ యూరిన్ బాగా పాస్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మనకి బ్లాడర్ ఫంక్షన్ తక్కువైనా, ఈ ప్రాస్టేట్ బాగా ఎన్లార్జ్ అయినా, అవి రెండు మనం పరిగణలో తీసుకొని ఏ పేషెంట్కి మనకు సర్జరీ అవసరం పడుతుందో వాళ్ళకి తగ్గట్టుగా మనం వెళ్ళాలి. ప్రాస్టేట్ సర్జరీలో బేసిక్గా అందరికీ తెలిసిన టెస్ట్ టీయూఆర్పి, మూత్ర నాణ్యం యూరినరీ ప్యాసేజ్ ద్వారా వెళ్ళి దీన్ని మన చిన్న ఈ పెరిగిన ప్రాస్టేట్ గ్రంథిని కొంచెంగా రిసెక్ట్ చేయటం, దాన్ని టీయూఆర్పి అంటారు. ఇప్పుడు అడ్వాన్సెస్ ఇన్ ప్రాస్టాటిక్ సర్జరీ కూడా చాలా వచ్చినాయి. ఒకటి యూరో లిఫ్ట్ అంటారు. అవి ప్రాస్టేట్ లోబ్స్ బాగా ఉన్నప్పుడు అటు ఇటు లోబ్స్ బాగా అడ్డుగా ఉంచినప్పుడు ఒక చిన్న ట్యూబ్స్ ద్వారా ఈ ప్రాస్టేట్ని ఇలా సెపరేట్ చేయగలుగుతాం. సో దట్ ఆ పేషెంట్స్కి మన నార్మల్ ప్రాస్టేట్ సర్జరీలో ఉండే ఇబ్బందులు, రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ కానీ అవి ఇందులో ఉండవు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ అవి ఉండవు. అలాగే చాలా పెద్ద ప్రాస్టేట్, దరిదాపుగా ఒక 150 grams 200 grams ప్రాస్టేట్ ఉన్నప్పుడు ఇది ఈ రూట్స్తో పాటు ఈ బేస్ ఈన్యూక్లేషన్ అంటారు, ఈన్యూక్లేషన్తో ఈ మొత్తం ప్రాస్టేట్ని తీసేస్తారు. దాన్ని హోల్మియం లేజర్తో కానీ తులియం లేజర్తో కానీ చేస్తూ ఉంటారు. దాన్ని హోలెప్ అని కానీ తుఫ్లెప్ అని కానీ అంటారు. లేదు వాళ్ళకి అసలు మినిమల్గా ఉండాలి, అసలు విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ అన్న వాళ్ళకి ఈ యూరో లిఫ్ట్ ఎంత దాకా ఉపయోగపడుతుందో మనం చూసుకొని వాళ్ళకి చెప్పగలుగుతూ ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ అని వచ్చింది. డిపెండింగ్ అపాన్ వాళ్ళకున్న కార్డియాక్ కండిషన్స్ వల్ల ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్న వాళ్ళకి డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఇండికేషన్స్ బట్టి మనకి ఆ రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీలో కూడా ఒక చిన్న నీడిల్ ద్వారా ఈ ప్రాస్టేట్ని బాగా కరిగించే పద్ధతి. సర్జరీ కూడా 10-15 minutesలోనే అయిపోతుంది. ఓకే. ఎక్కువగా ఏ వయస్కులకి ఈ సమస్య వస్తుందంటారు? 50 years పైన వాళ్ళకి ప్రాస్టేట్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ప్రాస్టేట్ గ్రంథి పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండొచ్చు, కొంతమందికి సమస్య వస్తూ అలా 50 years దాటి ఒక 60 years అప్పుడు రావచ్చు. ఎక్కువగా 50 to 55 years దగ్గర నుంచి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ప్రాబ్లము మిడిల్ ఏజ్ వారికి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? వస్తుందండి. ఒక్కొక్కసారి దాన్ని ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ అంటారు, దాన్ని ప్రాస్టేటైటిస్ అంటారు. వాళ్ళకి యూరిన్లో మంట, కొంచెం నొప్పి, అలాగే యూరిన్ కొంచెం మంటగా ఉండటం వల్ల మనం నార్మల్ బేసిక్ యూరిన్ రొటీన్ కల్చర్ చేసుకుని వాట్ ఈస్ ద కాస్టివ్ ఫ్యాక్టర్ అని చూసుకొని వాళ్ళకి తగ్గ యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది. వాళ్ళకి 50 years వాళ్ళకి పై ఎక్కువగా వచ్చే సమస్యలు యంగ్ ఏజ్ వాళ్ళకి రావు. మధ్య వయసు వారికి అక్యూట్ ప్రాస్టేటైటిస్ అని వస్తుంటుంది. వాళ్ళకు కూడా తరచూ యూరిన్ వెళ్తున్నప్పుడు నొప్పి రావటం, ఇలాంటి సమస్యలతో వస్తారు. మన రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో యూరిన్ రొటీన్ కల్చర్ తీసుకుని వాళ్ళకి తగ్గ యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చాలా మందికి మూత్రంలో రక్తం పడుతూ ఉంటుంది, వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎలాంటి పరీక్షలు ఉంటాయి? అసలు ఎందుకు వస్తుంది మూత్రంలో రక్తం? యూరిన్లో రక్తం వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా మనం పక్కనున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ అల్ట్రాసౌండ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఆర్ఎఫ్టి, అలాగే యూరిన్ రొటీన్ కల్చర్ చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఉన్న సమస్యను మనకి యాంటీబయాటిక్స్తో మనకి కానీ మన కాస్టివ్ ఫ్యాక్టర్ తెలియనప్పుడు ఒక్కొక్కసారి ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ అంటారు. అంటే మూత్ర నాణ్యం ద్వారా ఒక డే కేర్ ప్రొసీజర్ ద్వారా బ్లాడర్ని కానీ ఆ మూత్ర నాణ్యాన్ని కానీ ఒకసారి మనం చెక్ చేయడం వల్ల వీ కెన్ ఆల్సో నో ద ఫ్యాక్టర్స్. ఒకవేళ అప్పటికీ మనకి ఏంటి కారణం అని తెలియట్లేదంటే సిటీ స్కాన్ కానీ దాని తగ్గ బ్లడ్ టెస్ట్లు కానీ మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే. మూత్రనాళం సన్నగా మారిపోతే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అంటారు? మూత్ర నాణ్యము యురేత్రా సన్నబడినప్పుడు, అంటే 3 కండిషన్స్లో మాత్రమే అది
సన్నబడే అవకాశం ఉంటుంది. ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, దానికి దెబ్బ తగలటం అంటే ట్రామా వలన కానీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ప్రీవియస్ ప్రొసీజర్స్ వలన కానీ ఖచ్చితంగా స్ట్రక్చర్ యూరెత్రా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా బాగా వెడల్పుగా ఉండే మూత్రనాళం ఈ జరగటం వల్ల సన్నగా అవ్వటం వల్ల యూరిన్ చాలా దూరంగా వెళ్ళటం పడకుండా పక్క పక్కనే పడుతుంటుంది. దాన్ని మన యూరోఫ్లో టెస్ట్ అలాగే రెట్రోగ్రేడ్ యూరెథ్రోగ్రామ్ అంటారు. ఆ 2 టెస్టుల ద్వారా మనం నిర్ధారించవచ్చు. అలాగే దాన్ని సర్జికల్ మార్గంలో మనం దానికి ట్రీట్మెంట్గా మనం చూసుకోవచ్చు. ఇలా మూత్రనాళం సన్నబడింది అన్న ప్రతి ఒక్కరికి సర్జరీ పడుతుందంటారా? స్ట్రక్చర్ యూరెథ్రా అంటే బాగా వెడల్పుగా ఉండే మూత్రనాళం సన్నబడటం. సో దాన్ని మనం ఒక లేజర్ ద్వారా కానీ ఇలా కట్ చేస్తే వెడల్పు అవుతుంది. కానీ ఈ స్ట్రక్చర్ యూరెథ్రా ఒక లక్షణం ఏంటంటే తరచూ మళ్ళీ ఈ స్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా తరచూ స్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉన్న పేషెంట్స్కి అది రాకుండా ఉండడానికి బక్కల్ మ్యూకజల్ అంటే నోట్లోంచి ఒక చిన్న చర్మం తీసి ఆ ప్యాసేజ్లో ఎక్కడైతే స్ట్రక్చర్ వచ్చిందో అక్కడ వేయాలి. వేసినప్పుడు ఆ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పేషెంట్స్ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటుంటే మనం ఎప్పుడు సన్నబడుతుంది అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం. డాక్టర్ గారు, సెరం క్రియాటిన్ ఎంత ఉండాలి? దాని వాల్యూ ఎంత ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 0.6 నుంచి 1.2 దాకా నార్మల్ క్రియాటిన్ అంటారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్, లిపిడ్ ప్రొఫైల్ కొంచెం డిఅరేంజ్డ్గా ఉన్నవాళ్ళు జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే వాళ్ళలో ప్రోటీన్ లీక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మనం సీరం క్రియాటిన్ నార్మల్ వాల్యూ 0.6 నుంచి 1.2 దాకా. హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవరాల్గా హెల్త్ టిప్స్ ఎలాంటివి పాటిస్తే మంచిదంటారు వీళ్ళు? రోజు ఖచ్చితంగా వ్యాయామం, సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, వెదర్ ఇట్ మే బీ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్, అలాగే జిమ్ కానీ, డిపెండింగ్ అపాన్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ బట్టి వాళ్ళకి ఖచ్చితంగా 45 minutes to 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే రోజుకి ఒక 2.5 నుంచి 3 liters వాటర్ తీసుకోవాలి. అండ్ స్లీప్ షుడ్ బి వెరీ ఎడిక్వేట్. 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ మచ్ రికమెండెడ్. అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్. అవి మనం ప్రివెంట్ చేసుకోవటం వల్ల మనం హెల్త్ ఓవరాల్గానే కాదు కిడ్నీ హెల్త్ కూడా బాగా ఉపయోగం. ఎటువంటి ఆహారాన్ని పెంచుకుంటే బాగుంటుందంటారు? ఎక్కువ ఫ్రూట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల ఓవరాల్ హెల్త్ అంతా బాగుంటుంది. జంక్ ఫుడ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, కారం మసాలా బాగా ఎక్కువ ఉన్న బయట హోటల్ ఫుడ్స్ అవి మనం అవాయిడ్ చేసుకోగలిగితే మంచిది. చాలా మంచిది. చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ గారు. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. యూరాలజీకి సంబంధించి వచ్చే సమస్యల నుండి ఎలా బయటపడాలి, ఎటువంటి పరీక్షలు ఉన్నాయి, సర్జరీస్ ఉన్నాయి, అన్ని విషయాలు క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.